మార్నింగ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వచ్చేసి మార్నింగ్ అయితే లేసేసి చూడండి, మా పిల్లలు కూడా రెడీ అయినారు. ఈ రోజు ఎర్లీ మార్నింగే, ఇంకా ఎర్లీ మార్నింగ్ ఏం లేదు, 8 అయింది టైము. మేమే లేట్ గా లేసినాం అనమాట. 6కి లేసినా నేను. ఇది మేము ఉంటుంటే కళ్ళలా పెడతావు. ఈ రోజు వాళ్ళకు సివిల్ అనమాట. సివిల్ కాబట్టి ఈ రోజు చేశాను. ఈ డ్రెస్సు చిన్నప్పుడు కాదు, లాస్ట్ ఇయరే కుట్టాను, నేనే కుట్టాను, స్టిచ్ చేశాను. కానీ ఇయర్ చూడండి, ఈ ఇయర్కి ఎంత పెద్దగా అయినారో చూడండి. అలాగే ఉంటుందని చెప్పేసి ఇంకా వేసేసాను. ఇదన్నమాట ఫైనల్ గా. ఈమె డాన్స్ చేస్తా ఉంది. డాన్స్ చిన్న మేడానికి జ్వరం వచ్చింది. కాకపోతే స్కూల్ కు పోననేసి చెప్పింది. పోవద్దని నేను కూడా చెప్పా. ఏమంటే ఇంకా పోలేదు, ఆమె పోకపోతే నేను పోనని చెప్పేసి అనింది. అందుకోసం అనేసి పాపం బిడ్డ రెడీ అయింది. నా కోసం అక్క మానుకోకూడదని. గుడ్ గర్ల్ కదా జాను. హెడ్ బాత్ చేయలేదు, ఈమె ఒక్కటే చేసింది. నిత్యాలు వేసుకుని రాపోరా, టవల్ తీసుకొని తూర్చుకోపోద్ది అవంతి. నేను అంతలోపు పాపకు జడేస్తా. ఇది అనమాట. ఈరోజు ఏం చేశారన్నది కామెంట్ చేసేయండి. మేమైతే టీ తాగేసినాము, రైస్ పెట్టేసినాము, లెమన్ రైస్ చేసుకుంటున్నాము ఈరోజు బాక్స్కు. సరేనా? వద్దా? ఏం తింటావు? అయితే నువ్వు నైట్ టమాటా కర్రీ ఎందుకు వేస్ట్ చేసినావు? అందుకే ఇప్పుడు అదనమాట. నీకు జ్వరం వచ్చింది, నూడిల్స్ వద్దు ఈరోజు. తీసుకొచ్చి ఎంపడే పెట్టింది. టవాల్తో ఆరేసుకోమని చెప్పా, అదాంతో వద్దు. దాంతో ఆరేస్తే హెయిర్ ఊడిపోద్ది. ఉన్నదే మనకు పిల్లకలు కూడా ఊడిపోతే ఇంకా ఏంలే. వద్దు, అది ఎత్తిపెట్టు. బొట్టు పెట్టుకోవా జనమా? కొడుకు బొట్టు పెట్టుకో. కొడుకు జ్వరం వచ్చింది. ఎప్పుడు పోతాం మనం ఊరికి? రేపు. పో, ముద్దు పెట్టు. అబ్బా, ఇలా ప్రేమ తట్టుకలేడం కష్టం రా స్వామి. చూడండి, పడితే ఇట్లా పడతారు ఇద్దరు. పడకపోతేనా ఒకరికొకరు సెల్లు టీవీ చూసుకుంటా గడుచుకుంటారు. పాప సార్లే, జడేసుకొని రెడీ కావాలి పాప, స్కూల్కి టైం అవుతుంది.